అయితే ఇవాళ చాలా విశిష్టమైన దినోత్సవం యాక్చువల్గా. ఛత్రపతి శివాజీ, ఆయన పేరు ఛత్రపతి అంటే ప్రజల కోసం బతికేవాడు అనమాట. 24 గంటలు ప్రజల గురించి ఆలోచించేవాడని ఛత్రపతి అంటారు. ఈరోజు మనం భారతదేశం చూస్తే నాయకులంతా కూడా వాళ్ళ జేబులు నింపుకోవడానికి, బ్యాంకులో లోన్లు తీయడానికి, 24 గంటలు పైరవీలు చేయడానికి ఉన్నారు తప్ప ప్రజల కోసం ఆలోచించేవాడు చాలా తక్కువ మంది ఉన్నారు. అట్లాంటిది ఆ రోజు ఆయన ధర్మగంట పెట్టి ఛత్రపతి శివాజీ కేవలం పేద ప్రజలు వాళ్ళ సైన్యాన్ని కూడా చెప్పి ఛత్రపతి శివాజీ ఆ రోజు రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పడం జరిగింది. అంటే ఒక రైతు రాజుగా కూడా ఛత్రపతి శివాజీకి ఎంతో గుర్తింపు. ఆ ధర్మగంట మోగిస్తే వాళ్ళ సమస్యను ఒక 5 నుండి 10 నిమిషాల వాళ్ళ సమస్యను సాల్వ్ చేసేవాడు. అంటే ప్రజల పట్ల అమితమైన ప్రేమ, వాళ్ళ మనసులో స్థానం సంపాదించుకున్నారు కాబట్టి ప్రజలే రాయగఢ కోట వేదికగా ఆయనని జూన్ 6, 1674 ఛత్రపతి అన్న బిరుదిచ్చి రాజుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఆయన జీవితం ఎన్నో కష్టాలతో కూడుకున్న జీవితం. చిన్నప్పుడే తండ్రి లేకున్నా కూడా తల్లి మాటన పెరిగి తల్లి నూరబోసిన స్వరాజ్యం, తల్లి నూరుపోసింది అనమాట. చిన్నప్పుడే స్వరాజ్యం కోసం పోరాడబేయడం నూరుపోసింది. తల్లి ఒక బీసీ బిడ్డ, దేవగిరి యాదవ సంస్థానానికి చెందిన ఒక బీసీ మహిళ. ఆమె తండ్రి లేకున్నా కూడా ఈ కొడుకుని నేను పేదల ఆకలి తీర్చడానిలాగా అన్ని కులాల్ని కలుపుకపోయి ఒక సామ్రాజ్యం, స్వరాజ్యం అన్న కాన్సెప్ట్ తోటి మొట్టమొదలు స్వరాజ్యం అన్న కాన్సెప్ట్ జిజియాబాయి ఆయన నూరిపోస్తుంది అనమాట. అదే స్వరాజ్యం తర్వాత భారతదేశ స్వతంత్రానికి పునాది పోస్తుంది. పూర్ణ స్వరాజ్యం అన్నారు అప్పుడు జవహర్లాల్ నెహ్రూ. మొట్టమొదలు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు జవహర్లాల్ నెహ్రూ, పూర్ణ స్వరాజ్యం. అంతకంటే ముందు హనీ బీసెంట్ అనే విదేశీ మహిళ, ఆయన విదేశాల నుండి వచ్చింది అనమాట. థియోసాఫికల్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిరు భారతదేశ గొప్పతనం చెప్పడానికి. హోమ్ రూల్ మూవ్మెంట్ అంటే హోమ్ రూల్, భారతీయులు సమర్థులు పరిపాలన చేసుకోవడానికని ఇదే స్వరాజ్యం హోమ్ రూల్ మూవ్మెంట్ అయింది. అంటే ఒక బీసీ మహిళ తీసుకొచ్చిన స్వరాజ్యం అన్న కాన్సెప్ట్ భారతదేశ స్వతంత్రానికి భారతీయులు సమర్థులు, వాళ్ళు సమర్థవంతంగా వాళ్ళ దేశాన్ని పరిపాలించగలరు అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళని ఒప్పించి బ్రిటిష్ వాళ్ళ మీద మనం తిరుగుబాటు చేసినట్టు చేసి స్వతంత్రం తీసుకొచ్చింది. కాబట్టి ఆ మాతృమూర్తి జిజాబాయి ఎవరైతే ఉన్నారో ఈరోజు మన ఛత్రపతి శివాజీకి జన్మనిచ్చిన విశిష్టమైన దినోత్సవం. అంతేకాకుండా ఛత్రపతి శివాజీ మాతృస్వామ్య వ్యవస్థ నెలకొల్పిన ఆ రోజుని. ఈరోజు స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమలవుతున్న ఇన్నేళ్లకి 70 ఏళ్ళు దాటిపోయినా కూడా బలమైన పితృస్వామ్య వ్యవస్థ, బలమైన కుల వ్యవస్థలు నలిగిపోతుంటే ఆ రోజే ఛత్రపతి శివాజీ ఆయన సైన్యంలో చిన్న కులాన్ని కలుపుకు వెళ్ళారు. నేను చిన్నప్పుడు చదివిన మాల్వీలను కలుపుకుపోయిండు ఆయన. కొండల పోటీ తిరిగే మాల్వీలని, వాళ్ళని అందరినీ కూడా అన్ని కులాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరినీ కలుపుకపోయి సైన్యం తయారు చేయడం జరిగింది. సరాసరిలో కూడా ఛత్రపతి శివాజీ యుద్ధానికి పోతే వాళ్ళ అమ్మగారు వాళ్ళ భార్యలు అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడం. అంటే ఇంత నికార్సైన సామాజిక న్యాయాన్ని ఆ రోజు ఆయన అమలు చేయగలిగారు కాబట్టి ఆయన ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి. చాలా మంది తెలియదు శివాజీ పోరాడింది ఆధిపత్యం అన్న ఆలోచనకు వ్యతిరేకంగా. అంటే ఆధిపత్యం అంటే నేనే కరెక్ట్ అని రుద్దడం. ఔరంగజేబు రుద్దాలని చూసిండు అనమాట. మేమే నాగరికులం, మేమే సివిలైజ్డ్, వీళ్ళు సివిలైజ్డ్ కాదు, వీళ్ళకి చేత కాదు పరిపాలన అంటే. శివాజీ అత్యంత సమర్థవంతమైన అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేసి, మీరు రాయగఢ కూడా చూడొచ్చు, మీరు మంత్రుల కోసం ఒక ప్లేస్ ఉంటుంది, ఫ్యామిలీ కోసం ఒక ప్లేస్ ఉంటుంది, మొత్తం కూడా ఈరోజు దాని స్ఫూర్తిగా తీసుకొని మన ప్రధానమంత్రి కొత్త క్వార్టర్స్ కట్టేయడం జరిగింది. సెక్రటేరియట్ అన్ని కూడా ఒకటే దగ్గర పెట్టి పిఎం క్వార్టర్స్. ఆ రోజు ఛత్రపతి శివాజీ అది అమలు చేసింది ఆయన రాయగఢ కోటల. కాబట్టి అంత సమర్థవంతమైన ఆలోచనతోటి ఆయన గురువులు కూడా, స్పిరిచువల్ గురువులు కూడా ఆయన ఒక సంత్ రాజ్ అంటారు అనమాట. ఆయనని సంత్ రాజ్ అంటే ఏ కోరిక లేని వ్యక్తి అనమాట. ఆయన ఈ రోజు రాజ్యం ముందేస్తా అంటే ఈ రోజు రెడీ అనమాట ప్రజల కోసం. ఆయన అట్లాంటి ఏ కోరిక లేకుండా నిష్కామ కర్మతోటి ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళల్ని అందరినీ కలుపుకపోయి ఒక సైన్యం తయారు చేసి, ఒక అడ్మినిస్ట్రేషన్ తయారు చేసి, రైతులని ఇబ్బంది పెట్టకుండా రైతు రాజుగా, పేదల రాజుగా, ఒక ఆత్మ గౌరవం, చిన్న కులాలు కూడా ఆత్మ గౌరవంతో వాళ్ళని సైనికులను చేసి వారు కూడా ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరిగే పరిస్థితులు తీసుకొచ్చి ఆయన ఎక్కడనో కొండలు మొదలు పెట్టిండు. ఆయన శివనేరిలో పుట్టిండు. ఆ సహ్యాద్రి కొండల మొదలు పెట్టిన స్వరాజ్యం అనే నినాదం ఢిల్లీని దాకింది, కింద హైదరాబాద్ కూడా వచ్చిండు. ఆయన కింద హైదరాబాద్ వరకు కూడా ఉంటుంది అనమాట. ఆయన స్ఫూర్తిగానే ఎన్నో తిరుగుబాట్లు మొదలైనవి. స్వరాజ్యం అనే నినాదమే ఈ రోజు నేను బీసీలకు కూడా అదే చెప్తున్నాను. ఆ రోజు మనం ఛత్రపతి శివాజీ ఇచ్చిన స్వరాజ్య నినాదం, స్వరాజ్యం అంటే సుపరిపాలన, మంచి పరిపాలన. అంటే మంచి పరిపాలన అందించే నాయకుడిని మనం తయారు చేసుకోవాలి బీసీలో. ఈరోజు మనం తెలంగాణ పరిస్థితి చూస్తే
ప్రపంచంలో ఎక్కడ లేని అవినీతి, లక్షల కోట్ల అవినీతి. ఇళ్లలో మాట్లాడుకుంటూ వాడు అంత తిన్నాడు, వీడు ఇంత తిన్నాడు, 1,00,000 కోట్లు, 10,000 కోట్లు. బయట ఎవరు చెప్పంటే మీడియా పరంగా ఇండ్ల చిన్న పిల్లలు మాట్లాడుకుంటూ అది అది ఏంటిది? అది ఇంత దుర్మార్గమైన తెలంగాణ, ఇంత దుర్మార్గమైన దోపిడీ. ఏ ప్రపంచంలో అమెరికా లాంటి దేశాలు ఇట్లాంటి దోపిడీ చేస్తే, 1,000 కోట్ల దోపిడీ చేస్తే ఉరిదీస్తారు, జైలుకు పంపుతారు. మీరు చూసి ట్రంప్ ఏం చేసిండు? వెనెజువేలా అధ్యక్షుడు 2 సార్లు చెప్పిండు కొకేన్ ఆపేసి అని చెప్పిండు. వెనెజువేలా అధ్యక్షుడు వినకుంటే ఏం చేసిండు? కిడ్నాప్ చేసి పడేసిండు. అరే మా పిల్లలు కూలిపోతున్నారు, చచ్చిపోతున్నారు హార్ట్ అటాక్లతోటి, వ్యవస్థ కూలిపోతుంది, ఆర్థిక వ్యవస్థ. ఇదేంద్రా ఈ లొల్లి, కొకేన్ ఈ లొల్లి ఏంది? అట్లాంటిది భారతదేశంలో ఈరోజు యువత ముందుకు రావాలి. ఏ వ్యవస్థ ఇట్లాంటి దోపిడీ ఆపనప్పుడు యువత శివాజీని స్ఫూర్తిగా తీసుకొచ్చి ఈ బీసీ స్వరాజ్యాన్ని ముందుకు తీసుకురావాలి. పేద ప్రజలకి అందించే సుపరిపాలన బీసీ స్వరాజ్యం అని నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. మొన్న గాజుల సౌమ్య అనే గంజాయి ముఠాలు ఆమె నిర్దాక్షిణ్యంగా చంపారు. కారుతో బుద్ధి చంపితే ఆమె స్ప్లీన్ పోయింది, ఆమె కిడ్నీ పోయింది. ప్రభుత్వం నామమాత్రంగా ఏదో కాంపెన్సేషన్ ₹1,00,00,000 ఏదో ఇచ్చో ఉద్యోగం ఇస్తారు కానీ ప్రభుత్వం ఈ గంజాయి ముఠాల పైన ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఏరేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. మేము అదే చెప్తున్నాం ప్రభుత్వానికి, ఏ చాతగా రాజీనామా చేయండి. చాత కాకుంటే ఒక బీసీ బిడ్డ చచ్చిపోయిందనేగా మీకు ఇంత చులకనా? మేము సంఘం తరఫున మేమందరికి పోదాం అనుకుంటున్నాం. సత్యం గారు కూడా నేను చెప్పిన, మనం పోయి ఆ ఇంటికి పోదాం, ఒకసారి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేద్దాం. గంజాయి ముఠాలు ఇంత స్వేచ్ఛగా విహరిస్తుంటే తెలంగాణలో ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఇవాళ శివాజీ జయంతి సందర్భంగా ఇదే చెప్తున్నాను యువతకి, గంజాయి ముఠాలను తరిమి కొట్టండి. ప్రభుత్వానికి చేత కాకుంటే నాయకులు తరిమి కొట్టండి. మీరు ప్రభుత్వానికి చేత కాకుంటే ఏదో పరిపాలిస్తున్నారు, వాళ్ళకి చేత కాకుంటే. అయినా కూడా ఏముంది, మేము ₹1000 ఇస్తాం, మేము బీర్ బాటిల్ ఇస్తాం, ఓట్లు వేస్తారు. ఆ రోజులు అయిపోయినాయి. అన్ని పార్టీలు కూడా మేము హెచ్చరిస్తున్నాం. యువత వచ్చి రాజకీయాలకు మీరు అంత తిరుగుబాటు చూసిరు, నేపాల్ చూసి, శ్రీలంక చూసిరు, బంగ్లాదేశ్ చూసిరు. ఇట్లాంటి అసమర్థ పరిపాలన మీరు చేస్తే ₹1000 అమ్ముడు పోతారు. ఇంత ఆ ఆలోచనకు మారుకోండి. మీరు ప్రజల ఆశయాల్ని, ప్రజల ఆశయాలు, నిరుద్యోగత పెరిగింది, వాళ్ళకు తగ్గట్టు పిలవండి, నిరుద్యోగుల్ని చర్చలు చేయండి, కింది కులాలు పిలవండి, చర్చలు చేయండి. ఇట్లాంటి గంజాయి మాఫియా పైన నిర్దాక్షిణ ఎన్కౌంటర్ చేయండి. మేము మద్దతు ఇస్తాం. మేము పనికిరానివన్నీ గత ప్రభుత్వం ఏం చేసింది? డ్రగ్ మాఫియా పైన చేస్తామని చెప్పిన వాళ్ళు కఠినమైన చర్య తీసుకుంటామన్నారు. ఫైల్ దాన్ని ఎఫ్ఐఆర్ చేసి పక్కన పడేసింది వాళ్ళు. ఈ ప్రభుత్వం అంతే, బీసీ బిడ్డ అనిపోతే పక్కన పడేసి ఏదో ఇంత కాంపెన్సేషన్ ఇస్తున్నాం, మేము కళ్ళు మూసుకొని ఉండండి, లిక్కర్ షాప్ ఉన్నాయి, తాగి తిరగండి. మీరు ఇట్లాంటి చులకన భావం ప్రభుత్వం మానకుంటే గల్లీ గల్లీల రాష్ట్రంలో బీసీ శివాజీ జెండా ఎగిరేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం, మా బీసీ బిడ్డ శివాజీ ఒక బీసీ మహిళ ఆయనకు నూరిపోసింది. స్వరాజ్యం, ఇదే స్వరాజ్య నినాదం మేము గల్లీ గల్లీకి తీసుకుపోతాం. మీకు చేత కాకుంటే మేము చూపిస్తాం. ఎట్లుండో సివిలియన్ కమిటీలు ఫామ్ చేసి మేము చూపిస్తాం. ఈ ముఠాలు ఎట్లా తరిమి కొట్టాలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదే హెచ్చరిస్తాం. తీసుకురండి సౌమ్య యాక్టర్, తీసుకురండి గాజుల సౌమ్య యాక్టర్. మీకు చేత కాకుంటే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. గంజాయి పైన టెంపరీ పోలీస్ స్టేషన్ పెట్టండి. మీరు వాళ్ళని ఈ ముఠాల మీద నిర్దాక్షిణ్యంగా యాక్షన్ తీసుకునేటట్టు. గంజాయి మాఫియా పోయి హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా వచ్చింది, పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు. అక్కడ హైటెక్ సిటీలో ముఠాలు తిరుగుతున్నాయి. ప్రభుత్వానికి ఏం చేతనైతలేదని ఏం పరిపాలన చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఇవాళ నేను. అంతేకాకుండా ఇవాళ శివాజీ జయంతి సందర్భంగా మరొక ప్రకటన కూడా చేస్తున్నాం. June 6th ఛత్రపతి శివాజీ ఆయన కరుణేశ్వర అయిన దినం అనమాట. 1674 రాయగఢ్ కోటల పట్టాభిషేకమైన దినోత్సవం. యాక్చువల్గా ఎన్నో కష్టాలు. ఆయన పట్టాభిషేకం చేయాలంటే ఆయన ఎవరు రాలేదు, చాలా మంది సోదరులు రాలేరు అనమాట. కులం పేరు నేను దియా, కుల ప్రస్తావన నేను దియా. ఎందుకంటే విద్వేషాలు నింపడం మా సంఘం ఏ రోజు కూడా కృష్ణ మాకు నేర్పలేడు. కులాల మధ్య విద్వేషాలు నింపడం. ఆయనకి పట్టాభిషేకం చేయడానికి ఎవ్వరు ముందు రాకుంటే ఆయన ఒక ఇన్ని బంగారు నాణాలు ఇచ్చి ఆ కాలుతోటి ఆయన తిలకం దిద్దిరు అనమాట. కాలుతోటి మీరు ఏంటి బొటన్ వేలుతోటి, బొటన్ వేలుతోటి ఆయన తిలకం దిద్దిరు. ఎన్నో కుట్రలు చేసిన రాజుడు క్షత్రియుడు కాదు కదా, క్షత్రియ ధర్మం కాదు, ఈయన శూద్రుడని ఆయన పైన ఆరోపణలు చేసిన అన్ని వర్గాలు వ్యతిరేకించినా కూడా 50 కోటలు 50 నుండి 100 కోటలు జయించి గౌరవం నిలబెట్టిన వ్యక్తిని కూడా కేవలం చిన్న కులానికి చెందిన వ్యక్తి. ఈరోజు బీసీలు ఇదే సమస్య ఎదుర్కొంటుంది. ఏ కోటకు పోయినా కూడా బీసీల కేసులు కొట్టేస్తారు, క్రీమిలేయర్ కొట్టేస్తారు. క్రీమిలేయర్ అంటారు, ప్రమోషన్ అంటారు, సీలింగ్ అంటారు. దేనికి ఉంది ఆ సీలింగ్? దేనికి లేదు. కుక్కలకి, నక్కలకి, దేనికి ఏ వర్గానికి లేదు సీలింగ్. కేవలం బీసీల మీద ఈ సీలింగ్ కాదు, ఇది సంఖ్యలు. ఈ సంఖ్యలు కేవలం బీసీల మీద వేసిన సంఖ్యలు ఇవి. అంటే ఏమైతుంది? సంఘటితం కాదు. సంఘటితం అవుతున్నాం తెలంగాణలో, తెలుగు రాష్ట్రానికి అయితే మేము సంఘటితం. ఇన్ని రోజులు మేము నోరెత్తలేమే కదా. మీకు చురుకైన భావం, నోరెత్తుతాము,
ఖచ్చితంగా పోరాడతాము. ఈ సీలింగ్లు క్రీమ్ లేయర్లు కాదు మేము అడిగేది, వాటా అడుగుతున్నాం, రాజ్యాధికారంలో వాటా. జూన్ 6 బీసీ రాజ్యాధికార దినోత్సవంగా మేము ప్రకటిస్తున్నాం ఇక్కడ ఉంది. జూన్ 6 బీసీ శివాజీకి ఏ రోజైతే అత్యంత కష్టం మీద మీరు మీ మీ పరువు కాపాడిన, మన పరువు కాపాడి దేశాన్ని నిలబెట్టిన ఛత్రపతి శివాజీని అవమానించి ఆయన అత్యంత కష్టం మీద రాజుగా ప్రకటించిన దినోత్సవం. రాజు అదే రోజు బీసీ తిరుగుబాటు దినోత్సవం అనుకోవచ్చు, బీసీ రాజ్యాధికార దినోత్సవం అనుకోవచ్చు. రాజ్యాధికారానికి అదే జూన్ 6 మేము తెలంగాణలో బీసీసీ చేయడానికి తొలి మెట్టుగా మేము వాడుకుంటాం, తొలి అడుగుగా మేము వాడుకుంటాం. అంత గొప్ప మనిషి. అంతేందుకు శివాజీ జీవితం మనం చూస్తే ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త. సతీ సాగమానాన్ని ఆయన వ్యతిరేకించాడు. వాళ్ళ అమ్మ ఆయన పట్టాభిషేకం వరకు బతికింది. వాళ్ళ నాన్న చనిపోయినా కూడా వాళ్ళ అమ్మను ఒప్పించిండు ఆయన, వద్దు సతీ సాగమనం వద్దు, ఇది ఇది మతం ఇది చెప్పట్లేదు, సనాతన ధర్మం ఇది చెప్పట్లేదు, మహిళ అయినా కూడా మహిళ అయినా పురుషుడైనా ఒకటే అని. వాళ్ళ నాన్న చచ్చిపోయినా కూడా ఆమెని నువ్వు సతీ సాగమనం చేసుకోవద్దని ఎప్పుడో 1829 బ్రిటిష్ వాడు బ్యాన్ చేసిండు. కానీ ఆ రోజే ఛత్రపతి శివాజీ దాన్ని వ్యతిరేకించి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి. ఆయన ఆదర్శాలే ఈరోజు తెలంగాణకు కావాలి. కాబట్టి ఇక్కడ బీసీ శివాజీ ఆర్మీని కూడా ఫామ్ చేసినాము, గంజాయి పైన పోరాడతాము. 70 మంది బీసీ ఎమ్మెల్యేలు మేము అసెంబ్లీకి పంపుతాం. సేవ చేసే భావం ఉన్నోళ్ళు, దోపిడీ భావం ఉన్నోళ్ళు కాదు, నికార్సైన ప్రజాసేవ చేసి 24 గంటలు. ఈరోజు సత్యం గారు ఒక ఆఫీస్ పెట్టి మాకు గర్వంగా ఉంది నిజంగా. ఎన్నో మీటింగ్లో చెప్తుంటే నేను, కృష్ణ ఆఫీస్ పెట్టండి పెట్టండి పోస్ట్ తీసుకోవడం కాదు. ఈరోజు మీడియా పాయింట్ పెట్టిండు, సొంత ఆఫీస్ పెట్టిండు, ఇక్కడ ప్రెస్ మీట్లు పెడుతుండు. నిజంగా కూడా ప్రతి నాయకుడు, ఎమ్మెల్యే కావాలనుకున్న నాయకుడు పెట్టండి, ఒక ఆఫీస్ పెట్టండి, ఒక మీడియా పాయింట్ పెట్టండి. మీరు ఈ విధంగా ఉండి ఖచ్చితంగా దగ్గరుండి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తామని నేను చెప్తున్నాను. ఈ రోజు మొదలు పెట్టిన ఈ జయంతి ప్రతి ఏడాది చేస్తాము. రాజ్యాధికారి దినోత్సవం కూడా ప్రతి ఏడాది చేస్తాము. జిజియాబాయి జయంతి కూడా చేస్తాము. స్వరాజ్యం అనే కాన్సెప్ట్ ఈ దేశానికి అందించిన జిజియాబాయి జయంతి కూడా మేము చేస్తామని చెప్తూ, నేను ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్.